నందిని వైష్ణవి దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్‌డే వైష్ణవి అని చెప్పేసి తన చేతిలో ఉన్న గిఫ్ట్‌నయితే వైష్ణవికి ఇస్తూ ఉంటుంది. నీకు జీవితాంతం ఈ గిఫ్ట్ బాగా గుర్తుండిపోతుంది అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన గిఫ్ట్‌ని పెట్టాను అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నందిని వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం "నువ్వేం భయపడకలే, చాలా మంచి గిఫ్టే ఇచ్చాను. నీకు జీవితాంతం ఈ గిఫ్ట్ బాగా గుర్తుంటుంది. అంత మంచి గిఫ్ట్ ఇస్తున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ గిఫ్ట్‌ని తీసుకొని చాలా థాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం "నువ్వు ఇక బోలెడన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలి" అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అక్కడి నుండి ఆ గిఫ్ట్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో వెన్నెల దగ్గరికి వచ్చి ఈ గిఫ్ట్‌ని చూపిస్తూ ఉంటుంది. "ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసా? నందిని ఇచ్చింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏం ఉన్నా సరే ఇందులో ఆ గిఫ్ట్ మంచిదేనంట. అందులో ఏముందో ఒకసారి తెరిచి చూద్దామా అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "ఆ! ఆ! సరే, సరే ఏంటి ఇచ్చిందో ఆ గిఫ్ట్ తెరిచి చూద్దాం" అని చెప్పేసయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా బర్త్‌డే పార్టీని జరుపుకుంటూ ఉంటారు. ఎంత బావుందో కదా! ఈ డెకరేషన్ ఇదంతా ఈరోజు అంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసయితే వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని మాత్రం ఈ మాటలు, ఈ సంతోషాలు ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే. ఇంక కొన్ని నిమిషాల్లో నీ వంశమే కూలిపోతుంది. అప్పుడు కదా నాకు మనశ్శాంతి దక్కుతుంది అని చెప్పేసయితే వరలక్ష్మిని చూసి చాలా కోపంగా మాట్లాడుకుంటూ అక్కడి నుండి అయితే నందిని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.